బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ మండలం పరిధిలో కృష్ణా తుంగభద్ర నది సంగమ ప్రాంతంలో చేపల మాఫియా జోరుగా సాగుతుంది. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తులు 20 గ్రూపులుగా ఏర్పడి నదీ తీర ప్రాంతాల్లో తాత్కాలిక నివాసాలు ఏర్పరచుకొని నిషేధిత వలలతో పాటు వేట కొనసాగిస్తున్నారు. ఈ వలలలో పెద్ద చేపలే కాదు చిన్న చేపలు, చేప గుడ్లు కూడా పట్టుబడడంతో నదిలోని మత్స్య సంపద పూర్తిగా నాశనమవుతుందని స్థానికులు వాపుతున్నారు. చేపలను ఎండలో ఎండబెట్టి అలాగే ఎండు చేపలుగా మార్కెట్లో అమ్ముతూ కిలోకు 400 నుండి 600 వరకు లాభాలు సంపాదిస్తున్నారు. ఇక ఈ పరిస్థితి వల్ల నదిలో వేటనే వృత్తిగా చేసుకున్న స్థానిక మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వారు అంగబలం, అర్ధబలం ఉపయోగించి బెదిరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ మండలం పరిధిలో కృష్ణా తుంగభద్ర నది సంగమ ప్రాంతంలో చేపల మాఫియా జోరుగా సాగుతుంది. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తులు 20 గ్రూపులుగా ఏర్పడి నదీ తీర ప్రాంతాల్లో తాత్కాలిక నివాసాలు ఏర్పరచుకొని నిషేధిత వలలతో చేపల వేట కొనసాగిస్తున్నారు. ఇక ఈ వలలతో పెద్ద చేపలే కాదు చిన్న చేపలు కూడా, ఇక చేప గుడ్లు కూడా పట్టడంతో నదిలోని మత్స్యకారుల సంపద పూర్తిగా నాశనమవుతుందని స్థానికులు వాపోతున్నారు. ఇక చేపలను ఎండలో ఎండబెట్టి ఎండు చేపలుగా మార్కెట్లో అమ్ముతూ కిలోకి 400 నుండి 600 వరకు లాభాలు సంపాదిస్తున్నారు. ఇక ఈ పరిస్థితి వల్ల నదిలో వేటనే వృత్తిగా చేసుకున్న స్థానిక మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వారు అంగబలం అలాగే అర్ధబలం ఉపయోగించి బెదిరిస్తున్నారని కూడా ఇక స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కృష్ణానదిలో చేపలు పట్టడానికి వైజాగ్, కోవూరు నుండి వచ్చడానికి చిన్న చిన్న చేపలు పట్టడం జరుగుతుంది. ఆ చేపలు పట్టడం వల్ల మాకు జీవనోపాధి దొరకలేదు. ఈ చిన్న చిన్న చేపలు జిల్లా దొమ్మ అనేది చంపుతున్నారు. చిన్నగా ఉన్నప్పుడే చంపడంలో ఏం చేస్తుందంటే మాకు పెద్ద సైజు కాకముందుకి వీళ్ళు చిన్న చిన్న చేపలు పట్టేసి ఒక్కొక్కరు వచ్చేసి రోజు ₹1,00,000 దాకా సంపాదిస్తున్నారు. ఆ చేపలు పట్టడంలో మహారాష్ట్ర అక్కడ పట్టడంలో కేజీ 400 అమ్ముతున్నారు. ఆ చేపలు పట్టడంలో మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అది పట్టించుకున్నాలని అధికారులను కోరుతున్నాం. అల్లంపూర్ పక్కన గుందిమల్ల ఇక్కడ కృష్ణానదిలో చేపలు పట్టడానికి వైజాగ్, కోవూరు నుండి వచ్చడానికి చిన్న చిన్న చేపలు పట్టడం జరుగుతుంది. ఆ చేపలు పట్టడం వల్ల మాకు జీవనోపాధి దొరకలేదు. ఈ చిన్న చిన్న చేపలు జిల్లా దొమ్మ అనేది చంపుతున్నారు. చిన్నగా ఉన్నప్పుడే చంపడంలో ఏం చేస్తుందంటే మాకు పెద్ద సైజు కాకముందుకి వీళ్ళు చిన్న చిన్న చేపలు పట్టే